సృష్టిలో మొదట పుట్టింది నీరు. నార అంటే నీరని అర్థం. నీటి నుండి పుట్టినవాడే నారాయణుడు. సృష్టిలోని తొలి దంపతులు పార్వతీ పరమేశ్వరులు. సృష్టికే తొలి ప్రకృతి శ్రీమూర్తి శక్తి. పార్వతికి మరో పేరు గౌరీ. అందువలనే హిందూ వివాహాల కార్యక్రమంలో గౌరీ పూజ చేయించే ఆచారముంది. లక్ష్మీ పూజ కాని సరస్వతీ పూజ కాని చేయించరు. సృష్టికి తొలి పెళ్లికూతురు గౌరీదేవి మాత్రమే. శివాలయాల్లో శివుడు లింగాకారంలో ఉంటాడు. లింగ ఆకారానికి క్రింది భాగంలో ఆవృతమై ఉండే పానపట్టమే పార్వతి. శివ పార్వతుల ఏకత్వ రూపమే శివలింగం. శివుడు లేక పార్వతి లేదా ఈశ్వరి, ఈశ్వరి లేకుండా శివుడు ఉండలేరు. అసలు శివలింగమే సృష్టి స్వరూపం. స్త్రీ పురుషులు సంగమాన్నే శృంగారమంటారు. శివలింగాన్ని పూజిస్తే ఈశ్వరులను లేదా పార్వతీ పరమేశ్వరులను, సృష్టిని సృష్టి కార్యాన్ని అంటే ప్రకృతి పురుషులను శృంగారాన్ని పూజించినట్లే. అందుకే పార్వతికి ఒక ఆలయం, పరమేశ్వరునికి ఒక ఆలయం వేరువేరుగా నిర్మించారు. అన్యోన్య దాంపత్యానికి, అనురాగ జీవితానికి, శాశ్వత బంధాన్ని కోరుకునేవారు శివాలయంలో శివ పార్వతులను పూజిస్తారు. శివుడు తన భార్య అయిన పార్వతికి తన దేహంలో అర్ధ భాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. మనిషికి వార్ధక్యంలో లక్ష్మీ సరస్వతులతో పనిలేదు. అంటే డబ్బు చదువుతో అవసరం తక్కువ. పనంతా శక్తితోనే కదా. పార్వతి శక్తి ప్రదాత కదా. అందుకే ప్రార్థనలు అన్నీ పార్వతికే. దేహం శుష్కించి నరాలు బలహీనమై లేవలేని మనిషికి కావాల్సింది శక్తి. ఆ తరువాత మోక్షమిచ్చే దేవత కూడా మహాశక్తియే. ఆ సామర్థ్యం పార్వతికే ఉంది. సృష్టికిలాగే లయత్వానికి కూడా శివ పార్వతులే కర్తలు. వారు చేసే కర్మే శృంగారం. దాని ప్రతీకే బిడ్డలు. వీరి పుట్టుకకై చేసే శృంగారానికే దైవత్వం ఉంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.